హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాంకర్ ధనుష్. సో గైస్, ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో లాస్ట్ ఇయర్ పాజిటివ్ ఉన్న వాళ్ళకి ఈ ఇయర్ ఇంకా పాజిటివ్ అవ్వాలి. అండ్ లాస్ట్ ఇయర్ కొన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉన్న వాళ్ళకి, ఆ డౌన్స్లో ఉన్న వాళ్ళకి ఇయర్ ఆ డౌన్స్ ఏమీ లేకుండా కంప్లీట్ పాజిటివిటీతో ఈ 2025 ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీరు ఏదైతే కోరుకుంటారో అది కాకుండా మీకు ఏం జరిగితే మంచి జరిగిద్దో అది మీ లైఫ్లో జరగాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ నాకు 2024 ఒక అంత గొప్ప ఇయర్ అని నేను చెప్పుకోను, ఎందుకంటే చాలా నెగిటివ్స్ నాకు జరిగినాయి. బట్ అంత నెగిటివ్స్లో కూడా నేను స్టాండ్ తీసుకుని నిలబడగలిగాను అంటే అది కేవలం మీ వల్లే గైస్. సో నాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నాకు ఈ 2024లో అటు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, అటు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, మా మదర్కి అట్లా కిడ్నీస్ ఫెయిల్యూర్ అవ్వడము, అండ్ కెరియర్ వైజ్ కొన్ని డౌన్స్ ఫేస్ చేశాను. నాకు కూడా ఈ ఇయర్ 2024లో కాకుండా 2025లో ఇవేమీ లేకుండా ఒక హ్యాపీయెస్ట్ ఇయర్గా గుర్తుండిపోవాలి అని 2024కి నేను వెల్కమ్ చెప్తున్నా. సో మీ లైఫ్లో కూడా ఏది జరిగినా కూడా హ్యాపీగా ఉండాలి. ఆ పీస్ అనేది పోకూడదు మీ లైఫ్లో నుంచి. మనం ఖచ్చితంగా కష్టాలు వచ్చినప్పుడు కష్టపడాలి. సో ఆ కష్టపడేటప్పుడు ఒక పీస్ మన లైఫ్లో నుంచి పోతుంది అనమాట. అది పోకుండా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా స్ట్రాంగ్గా నిలబడే ధైర్యం మీ అందరికీ రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా గైస్. ఏం జరిగినా కూడా ఎంత వర్స్ట్ ఇయర్ అయినప్పటికీ మనం ఒక ఇయర్కి సెండ్ ఆఫ్ ఇచ్చేసి ఇంకో ఇయర్కి వెల్కమ్ చేస్తాం. కాబట్టి మేము కూడా అట్లా ఈరోజు మా క్లోజ్డ్ సర్కిల్తో మేము ఒక పార్టీ ప్లాన్ చేసుకుంటున్నాం. ఇదైతే యాక్చువల్లీ మేము ఫస్ట్ బ్యాంకాక్ పోదాం అనుకున్నాము. అప్పుడు డబ్బులు సరిపోక బడ్జెట్ లేక ఆగిపోవాల్సి వచ్చింది. దాని తర్వాత గోవా అనుకున్నాము. ఒకళ్ళు వస్తా అంటే ఒకళ్ళు రారని ఆ ఇంట్రెస్ట్ పోయి గోవా క్యాన్సిల్ చేసుకున్నాము. అట్లీస్ట్ హైదరాబాద్లో ఒక ఫామ్ హౌస్కి వెళ్దాం అనుకున్నాము. ఫామ్ హౌస్ అన్నీ ఫుల్ అయిపోయినాయి, ఎక్కడ ఫామ్ హౌస్లు దొరకట్లేదు. యూజువల్గా మా అందరికీ కొలాబరేషన్ మీద ఫామ్ హౌస్లు వస్తాయి. మేము డబ్బులు పెడతామన్నా కూడా మాకు ఫామ్ హౌస్లు అయితే ఈ ఇయర్ రాలేదనమాట. సో ఇది కాదని చెప్పేసి ఏమైనా పార్టీస్ పోదాం అనుకుంటే రెగ్యులర్గా వెళ్ళేది, అవి కూడా బోరింగ్ అనిపించి ఇలా కాదు మంచి హౌస్ పార్టీ పెట్టుకుందాము అని చెప్పి అందరం కలిసి ఒక మెహబూబ్ వాళ్ళ ఇంట్లో మంచి హౌస్ పార్టీ అయితే ప్లాన్ చేసామన్నమాట. సో నేను, మెహబూబ్, శ్వేత, గీతు, సత్య, విక్కీ, రాజేష్, శ్రీప్రియ, అంశు మేమందరం కూడా ఈరోజు మంచిగా వైబ్ అవుదామని డిసైడ్ అయిపోయాము. సో ఫుల్గా ఈ 31st నైట్ ఫుల్గా ఎంజాయ్ చేసేసి ఫస్ట్ నుంచి మళ్ళీ ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటాము. ఇయర్కి మంచిగా వెల్కమ్ చెప్పేసి మేమందరం ఈ బ్యాచ్ అంతా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగే ఉండాలి అని నేను కోరుకుంటున్నా గైస్. సో మేము ఎలా ఎంజాయ్ చేస్తున్నాము ఏంటి, కొన్ని గేమ్స్ కూడా ప్లాన్ చేసుకున్నాము. ఏం చేస్తాం ఏంటి అనేది మొత్తం ఈ వీడియో చూపించబోతున్నాను. సో చలో మేమైతే టానిక్ వచ్చి ఇప్పుడు నేను విక్కీ కోసం వెయిట్ చేస్తున్నాను. యాక్చువల్లీ విక్కీ లోపలికి వెళ్ళే టానిక్కి. సో అటు విక్కీ రాగానే మేము ఇంకా స్టార్ట్ అయిపోతాం. బై గైస్. ఇది కూడా బ్లాగా నాకు 10 minutes కంటెంట్ వస్తే చాలు రా. వెరీ గుడ్. బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ కూడా అన్నమాట. అందరం బ్లాక్. అరే నువ్వు నేను సేమ్ పింక్స్. అరే అవునా, వాళ్ళిద్దరూ సేమ్ పట్టుకున్నారు. ఓ మీ ఇద్దరు మేడిద్దరం. హ్యాపీ న్యూ ఇయర్ గైస్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. రాలేగా కానీ మనం ఫోన్ పట్టుకోం కదరా. ఓకే. హ్యాపీ న్యూ ఇయర్. ఫేస్ చూపిరా. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. అరే సే రీడ్ అవ్వండి, మేము పోస్ట్నే రాయి. ఈ షర్ట్ అరే అంశు హ్యాపీ న్యూ ఇయర్. బ్లాక్ వేసుకోమని చెప్తే బ్లాక్ అండ్ వైట్ వేసుకొని వచ్చారు. నువ్వు డైలాగ్ చెప్పాలిరా. మా అవుట్ఫిట్ బాగుందన్నప్పుడు షర్ట్కి నాకు సంబంధం లేదని అంటే ఇప్పుడు సేమ్ కంటెంట్ అన్నిట్లో సేమ్. అరే నీ ఫోన్ మధ్యలో లైట్ వేస్తే ఇప్పుడు పబ్బు బయటకి వెళ్తే బౌన్సర్లు అనుకుంటారు అందరినీ. పబ్బు చుట్టూ ఎవరు వెళ్ళకండి, అసలు ఇల్లు దాటి వెళ్ళకండి. బయటికి వెళ్ళట్లేదంట, క్యాన్సిల్ అంట చెప్పాడు ఇప్పుడే.
గైస్ యాక్చువల్లీ ప్లాన్ వేసింది వేరు. 12 o'clock మేము ఏదన్నా ఒక కౌంట్ డౌన్ జరిగే ప్లేస్కి వెళ్దాం అనుకున్నాం. అదంతా బిస్కెట్ చేసి అదంతా బిస్కెట్ చేసి మేము వచ్చేసరికి 11 అయింది. ఇంకా మేము పార్టీ వైపే స్టార్ట్ చేయాలి కాబట్టి ఇంకా ఇంట్లోనే గైస్. హ్యాపీ న్యూ ఇయర్ గైస్. ఇవాళ యాక్చువల్లీ నేను ఇంట్లో నిద్రపోతాను రా, నాకు ఈ పార్టీ వైబ్ అస్సలు ఇవాళ ఇంట్రెస్ట్ లేదు అంటే నేను తాగండి రా. ఎందుకో గ్లాస్ ఊరికే వాటర్ పోస్తా. అరే మేము తాగం. స్ప్రైట్ ఉంది. స్ప్రైట్ దగ్గర నీకేం చెప్పాను. Guys, we're going to drink Sprite. అరే ఐస్ క్రీమ్ ఏం ఫ్లేవర్? చాక్లెట్ కావాలి. ఐ వాంట్ చాక్లెట్. ఐ వాంట్ చాక్లెట్. You want chocolate? You want? సో I నాకు like- పార్టీ వైబ్ లేదు, నిద్రపోతాను రా, పీస్ఫుల్ గా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా నా న్యూ ఇయర్ అంటే. నేనే నేను చాలా బలవంతంగా ఆల్ క్రెడిట్స్ టు వితౌట్ యూ మేము పార్టీ ఎలా చేసుకుంటాం చెప్పు ప్రియా. వేసాడు. సో ప్రశాంతంగా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను నా న్యూ ఇయర్ ని. ఇప్పుడు కూడా యాక్చువల్లీ వైబ్ తో స్టార్ట్ చేస్తున్నాం. మనం మళ్ళీ రేపు టెంపుల్ పోతున్నాం కదా. రేపు మేము టెంపుల్ కి వెళ్తున్నాం. Yes. అది కూడా నెక్స్ట్ వ్లాగ్ లో. టుమారో వీఆర్ గోయింగ్ టు టెంపుల్. అది ఆవిడ ఓకే బై గైస్, విల్ హావ్ సమ్ ఫన్. ఫోన్ పక్కన పెట్టేసి కొంచెం స్ప్రైట్ చెప్పా. కామకాది షార్ట్ మహబూబ్ థ్యాంక్స్ చెప్పండి. పార్టీకి 10,000 స్పాన్సర్ చేస్తున్నాడు కాబట్టి ఆల్రెడీ నాకు మటన్ చికెన్ ఎన్నిటికి బొక్కేశారు నాకు. కాకుంటే అసలు నేను తాగేది లేదు, సచ్చేది లేదు. మటన్ చికెన్ రావాయి. All in black, men in black. Come on. ఎన్ని వర్డ్స్ నువ్వు ధనుష్ అరే 2 minutes time చూడండి రా. ఆడేం మాట్లాడండి. ధనుష్ ఆడారు. నేను నా నేనే నాతో స్టార్టా. మీసాలు మీసాలు గుచ్చాకుండా ఓయ్ బాబు మీ అభిమానం, మీ ఆహ్వానం, మీ దయ, ముద్దానుగా మీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి నప్పడిగింది. ఇవ్వద్దు ఇవ్వద్దు. టైం చూస్తున్నారా? ఇక్కడ ఉంది. శ్రీ శ్రీ 1 minute done. శ్రీహానం శ్రీ మాట్లాడొద్దు తను. ఆహ్వాన్లే శ్రీవారి సరసాలు చాలు శ్రీవారు చెప్పొచ్చు. కాదు అన్ని వర్డ్స్ చెప్పు. ఏది ఈజీ వర్డ్ ఏది మంది. థర్డ్కి వెళ్దామా? 1 minute done. చిలక ఓ రామ చిలక వల వేసినవి. డిస్టర్బ్ చేయకండి. డిస్టర్బ్ చెయ్యక పిల్ల. ఇంకా ఉంది, ఇంకా 1/2 minute ఉంది. హీరోలు పాత అన్ని పాతవేనా? ఏ బొక్క ఇది బాలేటు. కొత్త సినిమా. అదే అంటున్నా, అది కూడా బాలే. అరే కొత్త సినిమా ఆగు. కొత్త సినిమా. కొత్తదంటే తెలిసిన మూవీ. అవును. చాలా ఈజీ. బాలశేఖర నీపై మోజు తీరలేదురా. ఇంకా 15 seconds. 9 8 7 6 5 4 3 2 1. Please try Abhilashi. కాదురా, యోకి యో అనొచ్చు కదా, ఈజీగా చెప్తా. కాదు, మీ శ్రేయాల విషయం 5 వర్డ్స్ అంట. మీ శ్రేయో బాలాషి అంట. అది 5 వర్డ్స్ కదా, అది ఒకటే వర్డ్. మీ శ్రేయో బిలాషి 2 వర్డ్స్. మీ శ్రేయోభిలాషి పోయింది. 2 పాయింట్లు మీకు లేవు. సామికి మొక్కులు పెట్టింది, చుట్టమల్లే చుట్టేసాంది, చుట్టేసాంది, చుట్టమల్లే చుట్టేసాంది, తుంటరి చుట్టమల్లే చుట్టేసాంది, తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు. Happy New Year.
నా ఫోన్ రాలే. హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ గైస్ హాయ్ బైరా కమెంట్ చేసుకుంటాను ఎక్కడ పోయేస్తున్నా? ఇంటికి పోయేస్తున్నా. ఏంట్రా ఎక్కడికి వచ్చాను? మీ దగ్గరికి వచ్చాను. హ్యాపీ న్యూ ఇయర్ 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 హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్. ఇలా కూడా ఒకటి ఇలా ఒకటి హ్యాపీ న్యూ ఇయర్. వీళ్ళకి ఏమీ దొరక్క నా ఇంట్లో పెట్టారు. అవుతుంటాడు లెక్క 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 అనుకుంటూ నవ్వు మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్ రా. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఇలాగే మీ నెక్స్ట్ ఇయర్ యాంకరింగ్ చేస్తూ ఇంకా పైకి ఎత్తుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఓకే ప్లాన్ తెలుసుకో. నెక్స్ట్ ఇయర్ కుమ్మడమే అమ్మడు కుమ్ముడు 1 2 3 కో చెప్పు. 2025 తో నా బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని స్టాప్ చేసేసాను. ఓవరాక్షన్ చేయక ఏంట్రా ఓవరాక్షన్ చేస్తావేంట్రా ఓవరాక్షన్ ఏది పడుతుంది మనతో నోటికి సారీ From tomorrow I will sleep at 10 PM. రే పిచ్చి పిచ్చి మాట్లాడు ఎక్స్ట్రా చేస్తాడు నువ్వు And wake up at 6 AM. కామెడీ బాగా చేస్తాడు సార్ గీత అప్పుడప్పుడు ఇంకా ఓకే లోపలికి వెళ్ళి అందరం కలిసి 2024 కేక్ కట్ చేసి we are welcoming this happy new year with all happiness. ప్రతి ఒక్కరు 2024 లోంచి 2025 కి ఏది రాకూడదు అనుకుంటున్నారో అది చెప్పాలి. ఎవ్రీబడి కోవిడ్ రాకూడదు. కేక్ కట్ చేయి. ఓకే నంబర్స్ కేక్ కట్ చేయండి. బేసిక్గా కంటెంట్ మిస్ అయిపోయా. 2025లో ఏది రాకూడదు అంటున్నారు కదా, అది 2024 రాకూడదు. నేను చాలా సేఫ్గా ఇక్కడ మిగిలిపోయాను. ఇందాక ఏదో చెప్తున్నా కదా, 2025లో ఏం రాకూడదు అంటున్నారు కదా, 2024 రాకూడదు. అది నేను కోరుకుంటున్నా గైస్. రికార్డ్ అవుతుందా? ఎస్, ఇట్స్ రికార్డింగ్. బయట వాళ్ళు చాలా ఇదిగా బిహేవ్ చేస్తున్నారు, బట్ ఐ డోంట్ లైక్ దట్. అందుకే నేను ఈ రూమ్లో ఖాళీ కూర్చోవడం ఎందుకు, లెట్స్ మేక్ ఏ రూమ్ టూర్. ఎస్, ఇక్కడ ఒక రైస్ సూట్ కేస్ ఉంది, బ్లూ కలర్ సూట్ కేస్ అండ్ ఎల్లో కలర్ సూట్ కేస్, ఇంకో సూట్ కేస్ కాకుండా కబోర్డ్ ఉంది. అండ్ గైస్, నాకు తెలిసి స్టోర్ రూమ్ అనుకుంటా. ఫస్ట్ టైం వచ్చే రూమ్లోకి చాలా కంజెస్టెడ్గా ఉంది. బయట డోర్ కొడుతున్నారు, బట్ నేను తీదలుచుకోలేదు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళందరూ హ్యాండ్ వాష్ చేసుకుని మళ్ళీ వాళ్ళందరూ పార్టీ వైపులోకి వచ్చిన తర్వాత నేను బయటికి వెళ్దాం అనుకున్నా గైస్. సో
కొంచెం బోర్ అనిపించవచ్చు. ఇట్స్ ఓకే, ఇట్స్ ఆల్ అబౌట్ కంటెంట్ కాబట్టి బ్యాక్ కెమెరా పెట్టాను, అది ఏం కనిపిస్తుందో కూడా నాకు అర్థం కావట్లేదు. సో హ్యాపీ న్యూ ఇయర్ గైస్, హ్యాపీగా ఉండండి లైఫ్లో. ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దు, ఎక్కువ ప్రెషర్ తీసుకోవద్దు. ఇక్కడ ఏం రాసి పెట్టుంటే అదే జరిగిద్ది, ఏం జరగాలని రాసి పెట్టుంటే అదే జరిగిద్ది. ఇప్పుడు ఓవర్గా ప్రయత్నించేది ఏమి ఉండదు. జస్ట్ మన ఫ్రెండ్స్ 10% ఎఫర్ట్స్ పెడితే చాలు, 90% ఆ దేవుడు చూసుకుంటాడు అంతే గైస్. మీరు ఫిక్స్ అయిపోండి, ఒక్కసారి బయటికి వెళ్ళి చూసుకో ఏం జరుగుతుంది. అరే నీకు చాలా కంటెంట్ ఇచ్చా లోపల. రూమ్ టూర్ చేశారా? గట్టి కొట్టాడు. అరే వదిలేరు, అరే వదిలే. గీతు గీతు కమ్ హియర్. హ్యాపీ న్యూ ఇయర్. నైస్, చాలా బాగుందిరా, తీసుకెళ్ళిపోరా. హ్యాపీ న్యూ ఇయర్. ఏది మోసం ఏది? కాదు సరంగి అంటే ఏంటి చెప్పండి నాకు. కాదు, ఐ లవ్ యూ టు. చూసారా, ఒకేసారి 4 అమ్మాయిలు ఐ లవ్ యూ చెప్పండి. నాకు చెప్పింది నీకు. ఓకే, మన ఇద్దరికి చెప్పారు. అట్లా కాదు, అట్లా కాదు. గాయస్ మోసం ఏది? ఇక్కడే ఉంది, ఇక్కడే ఉంది. Hey bro, nice hairstyle. You are like a show buck. ఇదేం నమ్మకండి, మనోడు మంది ఎక్కువ అవుట్ అయిపోయాడు సారీ. ఓకే, సో సారీ, నేను అబద్ధం చెప్పాను. మెడికేషన్ తీసుకుంటా. మెడికేషన్ తీసుకుంటా. కానీ శ్రీప్రియ అండ్ అన్షు రెడ్డి మీ ఇద్దరు క్వశ్చన్ చెప్తాను. వెల్కమ్ టు ముక్క అవినాష్ యూట్యూబ్ ఛానల్. శ్రీప్రియ అండ్ అన్షు రెడ్డి మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ చాలా బాగుంటుంది, కానీ మధ్యలో ఆవిడ తీసేస్తే ఇంకా బాగుంటుంది. కాదు, వాళ్ళిద్దరు ఎవరో తెలియదు అన్నావు. సరంగా తెలియని ఏంటది? వాళ్ళిద్దరు ఎవరో తెలియదు అన్నావు. సరంగా అంటే మీనింగ్ ఏంటి? వాళ్ళిద్దరు ఎవరో తెలియదు అన్నావు. ఏ కొరియా కుల్ఫీ తిందాం, కుల్ఫీ తిందాం. నువ్వు తీస్తావా? మిస్ శ్రీప్రియ. హాయ్ గైస్. యాక్చువల్లీ అవినాష్ బ్రో నాకు చాలా ఇష్టం. నాకు అవినాష్ బ్రో న్యూ ఇయర్ 2025కి గిఫ్ట్ ఇస్తున్నాడు. యాక్చువల్లీ నాకు అవినాష్ అంటే చాలా ఇష్టం. ఈ న్యూ ఇయర్కి నేను మంచి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను ధనుష్కి 100%. ఎందుకంటే ఇది అరౌండ్ 3.5 తులాస్. ఇది నేను దుబాయ్లో తీసుకున్నాను 3.5 తులాలు ఇది. బట్ 2025లో నేను 2025లో నేను ఇది గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. నాకు చాలా ఇష్టం ఇది. ధనుష్ నాకు చాలా ఫేవరెట్. ధనుష్కి మంచి గిఫ్ట్ ఇవ్వాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇది అన్షు రెడ్డికి ఇస్తాను ఫస్ట్. ఈ ఇయర్ మంచి గిఫ్ట్ ఇస్తాను డెఫినెట్గా. మంచి గిఫ్ట్ నువ్వు కనుక చైన్ రిటర్న్ ఇచ్చావంటే చెప్తున్నాను చూడు, ఇంత లైఫ్లో నేను మాట్లాడను. నీకు ఇచ్చాడు ఆల్రెడీ. ఇది వీడియో ప్రూఫ్ ఉంది. రేపు వద్దున్న ఇది వీడియో ప్రూఫ్ ఉంది. నువ్వు నేను షేరింగ్ రా. కానీ అన్షు రెడ్డి గొప్ప విషయం ఏంటంటే తన మనసులో రికార్డెడ్ మీ నా వైఫ్ చూస్తుంది. ఓకే పర్లేదు, నా వైఫ్ చూస్తుంది, నా వైఫ్ తెలుసు. బట్ నా అభిప్రాయం ఏంటంటే ఎప్పుడైనా సరే గోల్డ్ పనికిరాదు. కాబట్టి మన డైలీ అంటే అనుషుకి ఇవన్నీ గోల్డ్ ప్రియాకి మంచి గిఫ్ట్ ఇవ్వాలని ఎప్పటి నుంచి ఉంది. ప్రియా అరే కింద నా కారు ఉంది. వెళ్ళిపోరా ప్లీజ్ రా. ప్లీజ్ అరే వద్దురా. అరే అస్సలు అవ్వకరా. అరే నీ గిఫ్ట్ వచ్చింది గుర్తుపెట్టుకో. న్యూ ఇయర్ రోజు జనవరి 1st రోజు వచ్చింది. అసలు చాలా గుర్తుండిపోద్ది. అరే ఈ రోజు నీకు గోల్డ్ వచ్చిందంటే జనవరి 1 సాక్షి చెప్తున్నా, తనకి ఇష్టం లేదు యాక్చువల్లీ. ఇష్టమే ఇయర్ అంతా నీకు గోల్డ్ వస్తుంది. ఇచ్చేవాడి నీకు గోల్డ్ పోతుంది. మీరు నమ్మేశారు కదా. ఓ ప్రాంక్ తీసేది వన్స్ నువ్వు ఇచ్చేసిన తర్వాత ఆమె దగ్గర నువ్వు అడగాలి. అరే పార్టీ అయ్యేంత వరకు ఇవ్వకరా. కాదు సరే, ఆ పిల్లని ఇంప్రెస్ చేస్తే ఇస్తుంది బ్రో. అంతే.
ఇంప్రెస్ చేస్తే ఇస్తుంది, లేకపోతే లేదు. నా కోసం అమ్మ యాక్చువల్లీ మీ అందరూ వినే ఉంటారు ప్రియా ప్రియతమ రాగాలు అనే సాంగ్. అది చిన్నదాన్ని ఇంప్రెస్ అయ్యావంటే నేను చెప్పలేదు. కింద కమెంట్స్ లో కూడా నేను వేసుకుంటారు చెప్తున్నా. నావన్నీ చిన్న చిన్న ఆనందాలు రా. బేసిక్గా ఒక ప్రేమికుడు ప్రియురాలు కోసం ప్రియా అని రాస్తారు కదా, ఆ ప్రియా అని పుట్టిన పదం ఇక్కడ నుంచి యాక్చువల్లీ. ఆ పిల్ల పేరు ప్రియ కాదు, శ్రీప్రియ. బట్ శ్రీ అని మెన్షన్ చేసి ప్రియా అని, శ్రీ అంటే ఏంటిది గౌరవనీయులు, రెస్పెక్టెడ్ అని మెన్షన్ చేసి ప్రియా అనితో స్టార్ట్ చేస్తారు. ఏ సోదొద్దు. ఏంట్రా ఇచ్చేస్తున్నావా? పాడు ఫస్ట్. కాబట్టి పాట అంటే పాడు. ప్రియతమా నీ వచ్చట కుశలమా నీ నిచట కుశలమే Bro. కమ్మని ఈ ప్రేమ లేఖలే రాసింది హృదయమే. ఒకసారి మీ వైఫ్ కోసం ఒక పాట డెడికేట్ చేసి సడన్ గా ఇంత నా wife సేపు కోసం తీసుకోకూడదు. ఛీ. అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అస్సలేం తోచదు నాకు నిమిషం కూడా. లిరిక్స్ కూడా గుర్తు సార్ ఇచ్చారా పాపం. మీ పాటకి ఇంప్రెస్ అయ్యి ఏది మీరు అనుజ గారి కోసం అండ్ పాడిన బేసిక్గా నాకు పాట. స్ట్రీపీలో అను గారి కోసం పాడారు కాబట్టి నాకు ఇచ్చేస్తాను. తను అప్పుడప్పుడు నేను చూస్తుంటాను రీల్స్ లో కానీ లైక్ షోస్ లో కానీ చూస్తాను. తన స్మైల్ చాలా బాగుంటుంది యాక్చువల్లీ. మేము బేసిక్ గా ఇదంతా chain కోసం. తను నవ్వితే ముత్యాలు రాలితే అంటారు. ముత్యాలు రాలుతున్నప్పుడు తనకి బంగారం ఎందుకండి? ఇదంతా చైన్ కోసమే కదా. చిచ్చి ఇది మీరు నాకేసే బిస్కెట్ కి కాదు కానీ అనుజ గారి ఇట్స్ నాట్ కోసం. బిస్కెట్. బిస్కెట్ అంటే చాలా మందికి వేయవచ్చు. ఇట్స్ నా క్రీమ్ బిస్కెట్ వేసారా? బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఇట్స్ కమింగ్. ఓకే, అనుజ గారి కోసం పాడిన పాటకి ఇంప్రెస్ అయ్యి బ్రో దీన్ని బట్టి నీకు ఎవరిదైంది, ఇంకోసారి చైన్ ఎవరికి ఇవ్వకూడదని అర్థమైంది. లేదు మళ్ళీ ఊరికే ఇచ్చావంటే దొరికేవి కానీ అందరి మెల్ల వేస్తే ఇలాగే ఇలా ఉంటుంది. చైనీస్ తో ఇలా కనెక్షన్. ఇదే గీతుకే మెల్లో ఇక అది అసలు ఇవ్వదు వెళ్ళిపోద్ది, నీకు అసలు. ఎవరు గీతుగా వెళ్ళిపోద్ది కార్లో. గీతుకి ఇస్తే ఇది వేసుకుని డైరెక్ట్ చిత్తూరు వెళ్ళిపోతుంది. బై గైస్. బాయ్. Hi, Ras. అవి రాసుకో ఈ లైఫ్ 24 ఫస్ట్ అందరూ దేవుడి గురించి మాట్లాడుతున్నారు. దేవుడు లైట్ ఎందుకు ఆపుతున్నారంట. ఇదేమో బొట్టు పెట్టింది, నువ్వేమో పూజ చేసావు డైరెక్ట్. అలా నేను పూజ చేసాను ఇంట్లో. ఏ టైంకి? 10 o'clock లేచి 10:30కి. అదే కదా అందరు దేవుడి గురించి పాడుతున్నారు ఇవాళ. అవును, దేవుడు భక్తి డివోషనల్ మోడ్ 2025 నుంచి నాలో ఒక దేవుడు భక్తి కొంచెం ఎక్కువ అవుతుంది. ఏంటమ్మా? నిజంగానే చెప్తున్నా, మంచిది కదా ఇద్దరు మంచి మంచి కట్టుబాటు. నిజంగానే చెప్తున్నా. నేను ఈ ఇయర్ కొంచెం డివోషనల్ మోడ్ లో ఉందాం. ఓకే, ఏంటి ఎవ్రీ వీక్ టెంపుల్? ఎవ్రీ వీక్ ఒకసారి, ఏదైనా ఒక డే లేదంటే ఎవ్రీ వీక్ ఒక్కొక్క డే పెట్టుకుని వెళ్ళొచ్చు. సాటర్డే వెంకి, ఎవ్రీ సాటర్డే ఒక చాలరా గుడి ఒక మళ్ళీ ఒక దేవుడు కలిస్తే ఇంకో దేవుడు ఫీల్ అవుతాడేమో. ఎంత జనవరి ఫస్ట్ మాటలే కదా. డైరీ ఐ స్టార్టెడ్ రైటింగ్ డైరీ. మై డైరీ జిమ్ ఎప్పటి నుంచి? పాస్వర్డ్ ప్రొటెక్టెడ్. జిమ్ ఎప్పటి నుంచి మరి? చాలా సీక్రెట్ రాసా. ఆల్రెడీ రాసుకున్నాను. అది నా క్లోజ్ ఫ్రెండ్స్ తో ఎట్లా మాట్లాడతానో అట్లే రాసుకున్నాను నా డైరీ కూడా. నాకు 11 ఈరోజు పొద్దున్న కనిపించింది, రాత్రి కనిపించింది. ఎగ్జాక్ట్ 11. ఏం కోరుకున్నావు? గ్రేట్ అసలు ఎవరు కనిపించారు. ఇదంతా వాళ్ళ ఒక్కరోజు డైరీ. అరే న్యూ ఇయర్ ఎక్కువ ఫోన్ వాడుకుంటున్నాడానికి వన్ ఆఫ్ ది డిస్ట్రాక్షన్స్. అసలు మీ అందరినీ నేను బొట్లో చూడలేకపోతున్నా. నీకు కనిపించినట్టు పెట్టాను కదా. బట్ అంత పర్సనల్స్ అంతా అట్లా ఓపెన్ రాయను ఫస్ట్ మెయిన్ థింగ్. రేపు పొద్దున గైస్ ఎవరైనా నా బయోపిక్ తీయాలనుకుంటే నా డైరీ పాస్వర్డ్ అప్పుడు ఏంటిది మూవీ బయోపిక్ తీరా తీస్తారేమో అని చిన్న ఆశ. మొత్తం నసనసగానే ఉంటుంది. 11:59 అయింది. ఓకే ఎస్ గైస్, టైం 11:59 అయింది. సో హ్యాపీ న్యూ ఇయర్. లాస్ట్ విష్ నేనే చేస్తున్నాను మీకు 11:59కి. ఇంకా 12 అయిపోతే జనవరి 2 వచ్చేస్తుంది. అందరికి హ్యాపీ న్యూ ఇయర్. 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 అందరూ యాక్చువల్లీ న్యూ ఇయర్ ఓం సాయిరామ్. జనవరి ఫస్ట్ నిన్న నైట్ 12 o'clock మేము ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉన్నామో చూడండి. బొట్లు పెట్టుకుని